ఒకసారి మనం అనుకున్నవి ఆ రోజు ఏమీ జరగవు. దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ డేస్. అసలే వీడియో రాంగ్ టైం కి స్కెడ్యూల్ చేశాను అని డిసప్పాయింట్ అవుతూ లేచాను. బయటకు వచ్చి చూడగానే అలా చెట్టును పట్టుకోగానే ఈ మొక్క కూడా విరిగిపోయింది. సరే అని కిచెన్ లోకి వస్తే నేను నైట్ పడుకునే ముందు అలసందలు నానబెట్టమని మా ఆయనకు చెప్పాను. పొద్దున వచ్చి చూస్తే అక్కడ రాజ్మా ఉన్నాయి. అండ్ ఇట్స్ ఓకే, ఇంత చిన్న చిన్న వాటికి నేను ఫీల్ అవ్వాలి అనుకోవట్లేదు. అండ్ ఐ ఫీల్ దీస్ లిటిల్ థింగ్స్ డజంట్ డిఫైన్ మై హోల్ డే. అలసంద లేకపోతేనే రాజ్మా నానబెట్టారు కదా, దాంతో అయితే నేను రాజ్మా కర్రీ చేసుకుంటున్నాను. ఈ రోజు నా డైట్ కి సంబంధించిన ఫుడ్. ఇది నా ఒక్కదాని డైటే, ఎందుకంటే మా ఆయనకి ఇలాంటి నార్త్ ఇండియన్ డిషెస్ కర్రీస్ అంటే అంత ఎక్కువ ఏమి ఇష్టం ఉండదు. సో ఇది నాకు ఒక్కదానికి మాత్రమే చేసుకుంటున్నాను. ప్రాసెస్ అంతా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ మా ఆయన కోసం అయితే ఇడ్లీలు చేశాను. అన్ని ఫ్యామిలీస్ ఒకలా నడవవు కదా, ఇలానే మా ఇంట్లో నడుస్తూ ఉంటుంది. ఇలా చపాతీలోకి చెన్నా కర్రీ, రాజ్మా కర్రీ చేసాము అంటే ఆ రోజు అనదర్ బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో తయారవుతూ ఉంటుంది. నేను పిల్లలు ఈ కర్రీస్ ఎంత ఇష్టంగా తింటామో మా ఆయనకు అస్సలు అంటే అసలు ఇష్టం ఉండవు. నాకేమో నా డైట్లోకి ఇలాంటి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్లు ఉంటే ఇష్టం. మీరు ఎలాంటిది ఇష్టపడతారు? సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్టా ఆర్ నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్టా? అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, నేను కూడా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఫ్యానే. కానీ ఏం చేస్తాం, పొద్దున్నే కాప్స్ తింటే బాగుండదు కదా, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది. దీని తర్వాత నేను వర్కౌట్స్ కూడా చేయాలి. అయితే ఇంతటితో అయితే ఆగదు. నేను 2 చపాతీలు 120 గ్రామ్స్ రాజ్మా కర్రీ తిన్నాను కదా, అలాగని ఇడ్లీ తినలేదు అనుకోకండి. నేను కూడా ఇడ్లీ తిన్నాను. ఇడ్లీ చేసుకున్న రోజు అస్సలు ఆగడం, కంట్రోల్ చేసుకోవడం అనేది కష్టము. ఒక ఇడ్లీ తింటాను, ఏం పర్వాలేదు. ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా వర్కౌట్ చేసి ఇంకొక 50 to 100 క్యాలరీస్ బర్న్ చేస్తాను, అంతే కదా. అందుకోసమని ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మాత్రం అస్సలు వదులుకోను.